హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఒక్క రూపాయికి భోజనం పెడుతున్నారు మన యానంలో. ఏంటి ఒక్క రూపాయికి భోజనం అనుకుంటున్నారా? అవును, నేను నమ్మలేదు. ఒక్క రూపాయికి భోజనం ఏంటని చూద్దాం రండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి ఎదుర్లంక మెయిన్ గేట్ అండి. ఇది వెళ్దాం రండి. ఇక్కడ హనుమాన్ విగ్రహం చాలా పెద్దగానే కట్టారండి. చూడండి ఎలా ఉన్నదో. ఇదే యానం బ్రిడ్జ్ అండి. చూడటానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎన్నిసార్లు యానం వచ్చారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యానం అయితే రీచ్ అయిపోయామండి. బస్ స్టాండ్ దగ్గర అని చెప్పారు. వెళ్దాం రండి. ఇది యానం బై బస్ అంటారు. మనం వెళ్ళాల్సింది బస్ స్టాండ్ కాడికి వెళ్ళాలి. వెళ్దాం రండి. ఇవి వచ్చేసి సినిమా హాల్స్ అండి. శ్రీపద్మ, వీరేశ్వర 2 హాల్లో ఉన్నాయి. ఈ సినిమా హాల్ ఎదురుకుండానే బస్ స్టాండ్ ఉన్నది. ఫైనలీ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయామండి. చూడండి బస్ స్టాండ్ ఎలా ఉన్నది. ఇక్కడ 1 రూపాయికి భోజనం పెడతారు ఎక్కడ అండి అని అడిగితే, వెయిట్ చేయండి వెహికల్ వస్తుంది అని అన్నారు. టైం ఏమో 12 అయ్యింది. చూద్దాం ఏ టైంకి వస్తుందో. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. ఎగ్జాక్ట్గా వెహికల్ ఇక్కడే ఈ ప్లేస్లోనే ఆగుతుంది అని అంటున్నారు. వీళ్ళందరినీ అడిగితే చూద్దాం ఎక్కడ ఆగుతుంది అనేది. ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. వెహికల్ ఏ ప్లేస్లో వస్తుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే సింగిల్గా వచ్చా. డబుల్ వస్తే అటు ఇటు కవర్ చేద్దాం. నా టైం అయితే బాగుందండి. ఎగ్జాక్ట్లీ నేనున్న ప్లేస్ నుంచే వెహికల్ వస్తుంది. వెహికల్ అదే అనుకుంటున్నాను. వెహికల్ అదో కాదో దగ్గర నుంచి చూద్దాం రండి. వెహికల్ అయితే అదేనండి. మీరు చూడొచ్చు 1 రూపాయికే యానం భోజనం ఉంది. ఏంటి చూస్తున్నారు? ఖాళీగా ఉందనేక నేను అలా అనుకున్నా. చూసి షాక్ అయ్యా. డోర్ అయితే ఓపెన్ చేశారు. లోపల ఏమేమి ఉన్నాయనేది చూద్దాం రండి. డోర్ నేనైతే నార్మల్గా వెళ్ళానండి. నా దగ్గర అయితే 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఏంటి రూపాయికి భోజనం అన్నారు అడిగితే, మీరు కొత్తగా వచ్చారు కదా పర్వాలేదులే అన్నారు. ఎనీవే మొత్తం మీద సాధించాను. చూద్దాం ఎలా ఉన్నదో ఫుడ్ అనేది. వీళ్ళంతా 1 రూపాయికే భోజనం చేయటానికి వచ్చారు. చూడండి ఎంతమంది వచ్చారో. స్టార్టింగ్ ఎవరు లేరు. ఇప్పుడు జనం చూడండి ఎంతమంది వచ్చారో. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అండి. 1 రూపాయికి భోజనం అనేది యానంలో శ్రీ మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో చూడొచ్చు. 1 రూపాయికి భోజనం ఏంటని అనుకున్నాను. చూస్తుంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. మీరు ఎప్పుడైనా ఈ యానంలో 1 రూపాయికి భోజనం చేశారా? చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే భోజనం నచ్చిందండి. ఇప్పుడు చూడండి జనం ఎంతమంది వచ్చారో. వాళ్ళు పెడుతూనే ఉన్నారు, జనం వస్తూనే ఉంటున్నారు. వీడియో చూసిన వాళ్ళకి అందరికీ ముందుగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు.
ఇదండి ఇవాళ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.